ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా. అది కూడా మా వారికి ఇష్టమైన పద్ధతిలో చేస్తున్నా. అది ఎలాగో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాస్ ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, ఎల్లో సోనా సపరేట్గా పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు, పప్పుల పొడి ఇవన్నీ ఇంట్లోనే పొడి చేసుకొని పెట్టుకున్న. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి అవి వేగాక ఆనియన్స్ వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. మా పాప చూడండి టమాటాస్ కోసం వచ్చింది, ఇష్టంగా తింటుంది. ఆనియన్స్ మగ్గాక టమాటాస్ వేసి బాగా మెత్తగా కానివ్వాలి. మెత్తగా అయ్యాక గరం మసాలా, ధనియా పౌడరు, పసుపు, కారం, ఉప్పు, వాటర్లో కలిపిన పప్పుల పొడి వేసి తగినంత వాటర్ పోసుకోవాలి. తరువాత కొబ్బరి పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. అది ఉడికాక ఎగ్స్ వేసి కలిపి ఎల్లో సోనా కర్రీలో కలిసిపోయేలాగా మెత్తగా చేసుకోవాలి. ఎల్లో సోనా ఇలా చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర వేసి దించుకోవాలి. ఎగ్స్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్, సీ యూ.